మా ఆయనకి బయట డ్యూటీ పడితే ఎలా ఉంటదో ఒక్కసారి ట్రైల్ ఏసుకున్న ఈ 2 డేస్ నేనైతే. చాలా కష్టంగా ఉంది మా వేదాంత్‌ని తీసుకురావడం, తీసుకుపోవడం, బాక్స్ ఇచ్చి రావడం ఇవన్నీ అయితే చాలా కష్టంగా ఉంది. ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేము మేము మార్నింగ్. ఎందుకంటే ఆయన లేడు, తెచ్చేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి అయితే తెచ్చుకోలేం. ఈవినింగ్ వరకు వస్తే ఆయనతోని కలిసి వండుకుందాము, తిందామనే ఉద్దేశంతోనైతే తెచ్చుకోలేదు. కానీ నాకు లేట్ అయితది. మీకు తెప్పిస్తా తినండి అంటే, సరే వద్దు అని చెప్పిన. ఆయన కూడా తెప్పిచ్చేసిండు. అలా చెప్పేసిండని వంట అయితే చేస్తున్నా. చెక్క ఇట్లా నాన్ వెజ్ వండినప్పుడు నేనైతే మా వేదశ్రీకి అయితే ఒకటి ఇస్తా. 2 డేస్ అయితే హైదరాబాద్ మెట్రో లెక్క చాలా స్పీడ్‌గా గడిచిపోవాలని చూసినా. కానీ అవైతే గూడ్స్ ట్రైన్ లాగా మెల్లగా గడిచిపోయినాయి. పిల్లలైతే నా చేతిలో చుక్కలు తీసుకొచ్చి చేతిలో పెట్టిర్రు. అట్లా టార్చర్ చేసిర్రు 2 డేస్ నన్నైతే. మా ఆయనకు ఉంటది వచ్చినంక ఇదంతా తీస్తా, ఖచ్చితంగా తీస్తా నేనైతే. నేను ఇక్కడైతే చికెన్ అయితే వంట చేస్తున్నా. మా ఆయన మీద కోపంతోనే చేసుకున్న. చాలా మంచిగా వండుకొని చపాతీలు చేసుకొని తినాలి. మనం లేనప్పుడైతే ఎట్లా తింటాడని చెప్పేసి ఆ కోపంతోనే నేనైతే చేస్తున్నా ఇక్కడ. సో చికెన్‌లకి మిర్చి కట్ చేస్తుంటే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చిందండి సడన్‌గా. నాకైతే పెళ్ళైన కొత్తలో చికెన్‌లకి నాన్ వెజ్ మీద అయితే అసలు నాకు కొంచెం కూడా ఐడియా లేదు. చికెన్‌లకి మిరపకాయలు కట్ చేయమంటే మా అత్తమ్మనైతే నేనైతే అన్ని కూరగాయలకి ఎట్లా కట్ చేస్తానో అలానే కట్ చేసిన. అంటే నాకు జీరో నాలెడ్జ్ అన్నమాట అప్పుడైతే. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరం తినము చికెన్. అందుకోసమే నాకేం తెలవదు చికెన్ గురించి అయితే. అప్పుడైతే యుద్ధాలే జరిగినాయి. దానికోసం నాకు తెలియనియన్నీ తెలుసుకున్నా, అలవాటు లేనియన్నీ అలవాటు చేసుకున్నా. మొత్తానికైతే మా ఆయన వచ్చేసిండు. మా వేదశ్రీకి వచ్చిన కాడ నుండి అయితే మా వేదాంతం నన్నైతే అస్సలు పట్టించుకుంటూనే లేడు. అది వచ్చిన కాడ నుండి అయితే మస్తు ప్రేమ చూసుకుని అవన్నీ తగ్గిపోయినాయి. మా వేదశ్రీ మీదనే చూపిస్తుండు ఇప్పుడు అంత ప్రేమ. బియ్యం పట్టియడానికైతే వెళ్ళిండని చెప్పిన కదా. ఇంటికాడ నుండి వస్తున్నప్పుడు చిక్కుడుకాయను కొంచెం బియ్యం అయితే తీసుకొచ్చిండు. ఇవి పాలిష్ చేయని బియ్యం అంట. అయ్యో నా వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే సరిపోద్ది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా.